నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను మీ కృష్ణ బాల. గుండెపోటు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే గుండెపోటు అనేది ఒకప్పటిలా కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే రావట్లేదు. యువకులకు సైతం హార్ట్ అటాక్ వస్తున్న ఘటనలు చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఒకరు జిమ్ చేస్తుండగా సడన్గా గుండెపోటుతో చనిపోతాడు. మరొకరు షటిల్ ఆడుతూ కుప్పకూలిపోతాడు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వీడియోలు చూసినప్పుడు నిజంగానే భయం వేస్తుంది. ఇంత ఆరోగ్యంగా ఉన్న వారికే హార్ట్ అటాక్ వస్తుంది కదా, మనకు కూడా ఇలాంటిదేమైనా జరుగుతుందా అనే ఆలోచనలు మన మదిలో మెదులుతాయి. అయితే గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. దానికి కొన్ని రోజుల ముందు నుంచే మన శరీరం కొన్ని ముందస్తు హెచ్చరికలు పంపుతుంది. ఈ ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదో చిన్న గ్యాస్ ట్రబుల్ లేదా ఎసిడిటీ అని పొరబడి సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే గుండెపోటు వచ్చే ముందు సూచించే 5 ప్రధాన లక్షణాలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటిది ఛాతిలో అసౌకర్యం లేదా నొప్పి. గుండెపోటుకు ఇది అతి ముఖ్యమైన హెచ్చరిక. ఛాతి మధ్య భాగంలో ఏదో బరువు పెట్టినట్లుగా బిగపట్టినట్లు అనిపిస్తుంది. ఈ నొప్పి నిరంతరంగా కాకుండా కొన్ని నిమిషాల పాటు ఉండి తగ్గుతూ మళ్ళీ వస్తుంటుంది. చాలామంది దీన్ని సాధారణ గ్యాస్ నొప్పిగా అస్సలు భావించకూడదు. వెంటనే ఈసీజీ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పితో పాటు లేదా నొప్పి రాకముందే ఊపిరి పీల్చుకోవడం తీవ్రంగా కష్టంగా మారుతుంది. బరువైన పని ఏది చేయకపోయినా విశ్రాంతిగా కూర్చున్న సమయంలో కూడా ఆయాసం రావడం ప్రమాద ఘంటికగా గుర్తించాలి. గుండెకు ఆక్సిజన్ సరఫరా, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్లే ఇలా ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. కేవలం ఛాతికే పరిమితం కాకుండా అక్కడ మొదలైన నొప్పి నెమ్మదిగా ఎడమ చేతికి, భుజాలకు, వీపు, మెడ, దవడ భాగాలకు వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా దవడ నొప్పి లేదా పంటి నొప్పిగా అనిపించడం కూడా గుండెపోటు ముందస్తు లక్షణం కావచ్చని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇక చల్లటి చెమటలు, కళ్ళు తిరగడం కూడా దీని లక్షణాలే. చుట్టూ వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ లేదా ఏసీ గదిలో ఉన్న అకస్మాత్తుగా శరీరం అంతా చల్లటి చెమటలు పట్టడం గుండెపోటుకు స్పష్టమైన సంకేతం. దీనికి తోడుగా కళ్ళు తిరగడం, తల తిరుగుతున్న భావన కలగడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం లాంటివి జరిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఆసుపత్రికి వెళ్ళాలి. ఇక వికారం, తీవ్రమైన అలసట కూడా అలాంటిదే. ఎలాంటి పని చేయకపోయినా కారణం లేకుండా విపరీతంగా అలసిపోవడం, వాంతులు రావడం లేదా కడుపులో వికారం అనిపించడం కూడా గుండె జబ్బుల ప్రమాదమే. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు వచ్చే ముందు ఛాతీ నొప్పి కంటే ఈ వికారం, అలసట లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వీటిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు మీలో లేదా మీ ఆత్మీయుల్లో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం. మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో చికిత్స జరిగితే గుండెను పూర్తిగా కాపాడుకోవచ్చు.